ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తీరు కానీ, ఆ తర్వాత ఆవిడ వ్యవహరిస్తున్న వైనం కానీ ఇవేమీ పద్ధతిగా లేవు. అర్థం పర్థం లేకుండా ఆవిడ మాట్లాడుతున్న తీరు నిన్న ఇక్కడ పేపర్లో చూశాను, నాకు ఆశ్చర్యం వేసింది. అచ్చంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే అజ్ఞానంతో మాట్లాడాడో ఈవిడ కూడా అదే తరహాలో ఫాలో అవుతున్నట్లుగా ఉంది. 21,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ ఉద్యోగాలు లేకని చెప్పి షర్మిల చెప్పిందంటే ఎవరు రాసిచ్చినాడెవడు, ఆవిడ చదవటం ఏందో దాన్ని బట్టి అర్థమవుతోంది ఆవిడకున్న పరిజ్ఞానం, ఆవిడకున్న కేవలం నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. సొంత అన్న మీద అంత ద్వేషం ఎందుకు పెంచుకుందో ఏమిటో అర్థం కాదు. మరి అధికారం, రాజకీయం ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా. ఆయన కష్టపడి పైకి వచ్చి ఒక విధానంతో, ఒక విజ్ఞతతోటి ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ ఆయన ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని ఈ చెత్త చెదారం అంతా మాట్లాడటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దురదృష్టం. షర్మిల గారు అంటే వైసీపీ వాళ్ళంతా గౌరవిస్తారు అంతా కదా, కానీ ఆ గౌరవాన్ని ఆవిడ నిలబెట్టుకోలేకపోతుంది. పోని తెలంగాణ బిడ్డను అంది, తెలంగాణ బిడ్డను తీసుకొచ్చి సోనియా గాంధీ ఇక్కడ పెట్టిందంటేనే ఓ పెద్ద కుట్ర. తెలంగాణ ఏపీలో కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు లేరు, మొత్తాన్ని చెత్తపుట్లో పారేశారా? సరే పెట్టారు. పెట్టిన తర్వాత ఈవిడ వైఖరి ఏంటి? చాలా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తద్వారా ఆవిడ లాఫింగ్ స్టాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? 31,000 మంది మహిళలు మిస్సింగ్ అయిందని పిచ్చి మాటలు మాట్లాడి ఆయన నవ్వులు పాలయ్యారు. ఇప్పుడు 21,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఈవిడ పిచ్చి మాట చెప్పి ఈవిడ నవ్వులు పాలవుతుంది. దీనివల్ల ఎవరికి ఉపయోగం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తోందా? అట్లాగే విజయమ్మ బాధపడతాను. నిజంగా విజయమ్మ ఎందుకు బాధపడుతున్నారంటే ఈ షర్మిల గారు తెలంగాణ అని చెప్పి అక్కడ రాజకీయం చేసి అక్కడి నుంచి ఫెయిల్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఈ రచ్చ చేస్తుంది, ఈ గోలైంది అని చెప్పి ఆవిడ బాధపడతా ఉండాలి. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎందుకు క్షోభిస్తుందంటే ఈ రకంగా షర్మిల ఇట్లా తయారవుతుంది. ఇంత అధ్వానంగా తన శత్రువులుగా ఉన్న, రాజకీయంగా శత్రువులుగా ఉన్న చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ వీళ్ళ రాజకీయ ట్రాప్లోకి వెళ్తుందా తన కూతురని ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించి ఉంటుంది. నిజానికి ఇవన్నీ కూడా ఓ పద్ధతిగా నువ్వు రాజకీయం చేయదలిస్తే పద్ధతిగా చేయండి, తప్పేం కాదు. కానీ ఈ పిచ్చి మాటలు ఎందుకు, ఈ గౌరవం లేకుండా వ్యవహరించడం ఎందుకు? ఇవన్నీ ఆవిడ మార్చుకుని విషయ పరిజ్ఞానం పెంచుకుని తద్వారా రాజకీయాల్లో ఖచ్చితంగా అన్నైనా ఎవరైనా సరే రాజకీయంగా ఎదుర్కోదలిస్తే ఎదుర్కోండి. కానీ ఇట్లాంటి మాటలు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడ గొడవలు చేస్తుంటే, లేదంటే రోడ్డు మీద అడ్డంగా కూర్చుని ధర్నాలు చేస్తుంటే చూస్తా కూర్చుంటారా? ప్రజలందరికీ అది ఇన్కన్వీనియంట్ కాదా? పోనీ తెలంగాణలో ఏం చేశారు? ఆవిడ ఇట్లాగే అప్పుడు సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్తానంటే కారులో కూర్చొని దిగకపోతే శుభ్రంగా కిరేన్ తీసుకొచ్చేసి లాక్కెళ్ళిపోయారు. వెళ్ళారా లేదా? మరి ఇక్కడ పోలీసులు ఇంకా సీఎం గారి సోదరని చెప్పి చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తప్పేం కాదు. అట్లాగే ఎవరి పట్ల అనుచితంగా వ్యవహరించమని మా బొట్టు వాళ్ళని చెప్పాం. కానీ పద్ధతి ఏంటి? ఇట్లా నిరసన జరిగినప్పుడు పోలీసు వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. కొద్దిసేపు ఏదో పెనుగులాట జరిగినట్టు కనిపించినా వెంటనే వాళ్ళని కోఆపరేట్ చేసి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి, ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళటం అనేది పద్ధతి. లేదు నిరసన చెప్పి మళ్ళీ వాళ్ళ ఆఫీసులకి, పార్టీ ఆఫీసులకి వెళ్ళిపోవాలి. ఇవి ఏమి తెలియకుండా షర్మిల గారు ఇట్లా మాట్లాడటం, ఇట్లా వ్యవహరించడం ఏందో మరి. నాకైతే ఈవిడలో ఏదో పట్టుదల బాగానే ఉంది తెలంగాణలో మొదట అనుకున్నాను, కానీ తర్వాత ఆవిడ జారిపోయిన తీరు అవన్నీ చూసిన తర్వాత ఫెయిల్యూర్ లీడర్గా మారిపోయింది. కొండా రాఘవరెడ్డి గారు వాళ్ళు చెప్పిన తర్వాత ఓహో ఈవిడలో రాజకీయం లేదు, పాడు లేదు, ఒక విద్వేషమే ఉంది అనేది అర్థమవుతుంది. సో ఈ విద్వేషపూరిత రాజకీయాల వల్ల కాంగ్రెస్ కలిసి వచ్చేది లేదు. ఆవిడతో కలిసిన సిపిఎం ఇటువంటి వాటికి కూడా కలిసి వచ్చేది ఏముండదు. చివరికి కాంగ్రెస్ పార్టీ ఎంత దుస్థితిలోకి వెళ్ళిందంటే ఆంధ్రలో ఎవరు నాయకులు లేనట్టు తెలంగాణ నుంచి ఒక నాయకురాలను తెచ్చిపెట్టుకుని కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతోంది. దీనివల్ల ఎంత ఫలితం ఉంటుందనేది చూద్దాం.